నేను డ్యూటీకి వెళ్ళిపోయాను, మా అబ్బాయి కాలేజీకి వెళ్ళిపోయాడు సార్. ఈ టైంలో ఇప్పుడు వచ్చేలా చేశాడు సార్. ఎంతకాలం నుంచి పరిచయం ఉందండి అసలు ఈ అబ్బాయికి అమ్మాయికి? అంటే మీరు పెళ్ళి అనుకున్నారా, చేద్దాం అనుకున్నారా? చేద్దామని మా అన్న కూడా సార్ ఎంత సార్, పాపకు మిస్బిహేవియర్ చేస్తున్నాను, పాప నాతో చెప్పింది సార్. ఆ తర్వాత నాకు చెప్తే నువ్వు వెళ్ళి మిస్బిహేవ్ చేస్తావట, ఇలా చేస్తే అలాగే రేపు పొద్దున పెళ్లి చేస్తే నువ్వెలా బాగా చూసుకోవు కదా. ముందు పెళ్లి చేస్తామని మీరు ఒప్పుకున్నారు కదా, ఎందుకు మరి ఇలాగా? అందుకే వెంటనే చేయమని ప్లాన్ చేసి, నీకు ఉద్యోగం లేదు, నేను ఎలా చేస్తాను, 1 ఇయర్ తర్వాత నేను ఈలోపు టైం ఇవ్వు, ఈ 1 ఇయర్ తర్వాత నేను చేస్తానులే అన్నాను సార్. అంతే. అలా అమ్మోళ్ళు కూడా చెప్పాను, ఈ ఎస్ రేపటి వచ్చి బొట్టు పెట్టేసి మీరు వెళ్ళండి 1 ఇయర్ తర్వాత అప్పుడు చేస్తామని కూడా చెప్పాను అలా అమ్మోళ్ళకి. సరే అని అలా అమ్మోళ్ళు వెళ్ళారు. ఎన్ని రోజుల క్రితం వచ్చాడండి మీ దగ్గరికి? 2 వీక్స్ అవుతుంది వచ్చి. ఇలా చెప్తే వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ తర్వాత ఇంకేం జరిగింది ఏమో మరి. ఇది మా అమ్మాయిని అమ్మని తెలిసి ఇలా మాదిరి తేరేయడండి. అంతే, నేను ఇంకా మాట్లాడాను. ఆడికి మాత్రం డిప్యూటీ సీఎం వరకు వెళ్ళి ఆడికి మాత్రం వెంటనే జైల్లో గడిపించి పోషించొద్దు, ఆడికి వెంటనే తక్షణమే శిక్ష వేయాలి. శిక్ష అంతా ఇంకా ఎన్కౌంటర్ చేయాలి తప్ప ఇంకా జైల్లో పెట్టి పోషించకూడదు. అది సీఎం సార్. అంటే మీరు ఇంట్లో ఉండని సమయం తెలుసు వాళ్ళకి? తెలుసు, మీకు ఉన్న సమయం తెలుసు. నేను ఉదయం 8 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోతున్నాను తెలుసు, మా అబ్బాయి 8 గంటలకు కాలేజీకి వెళ్ళిపోతాడని తెలుసు ఆడికి. ఎటు రావడానికి అవకాశం ఉంది? ఇలాగ వచ్చాడు, వెనక నుంచి వచ్చే అవకాశం? ఇలాగే వస్తాడు సార్. సీసీ కెమెరాలు గట్ట ఉంది చూడండి. ఏమ్మా నాకు ఆమె తెలిసి ఇలాగ వచ్చాడంటే మేము లేం కదా. ఎప్పుడన్నా ఇంటికి వచ్చాడు అసలు? మీ ముందు ఇప్పుడు అదే అంతకుముందు వచ్చారు కదా, అది సార్. నువ్వు ఇప్పటికీ చెప్తున్నాను, మరి నువ్వు ఏదో ఒకటి చేయకపోదు కదా నా పాపనమ్మను, రేపు పొద్దున మీ అమ్మ నాన్న మీద డిపెండ్ ఎలా పెంచుతావు అని చెప్పాను. అలాగే అన్నాడు. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో మీరు గమనించారా? అది నాకు తెలియదు సార్, ఏం తెలియదు. మీరు వచ్చి సార్ మరి నేను మాట్లాడలేను, దయించండి, ఆయన చేయకుంచండి, ఆడిని మాత్రం పెంచి పోషించొద్దు దయించి.